మేము కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే దర్శనం చేసుకుందుకు వెళ్ళామండి. కొంచెం మేము రోజు ముందరే వర్షం అయితే బీభత్సంగా ఉంది. ఎలా ఉంటుందో ఏంటి, కొండ కింద తడిసిపోతామేమో అని అనుకున్నాము. కానీ కొంచెం వర్షం అయితే వెలిసింది. రాజమండ్రి నుంచి 18 కిలోమీటర్లండి కోరుకొండ అయితేను. వెళ్తుంటే కొంచెం టిఫిన్ అయితే వేడివేడిగా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎదురుకుండా లక్ష్మీ నరసింహ టిఫిన్ సెంటర్ అని ఉంటుందండి. ఆ టెంపుల్ పేరే ఉంటుంది. టిఫిన్ అయితే అద్భుతంగా ఉంటుంది. మేము ఇంకా పేరైతే పెట్టక్కర్లేదు. మేమైతే వేడి వేడి ఇడ్లీ సాంబార్ పొద్దున్నైతే తినేసి బయలుదేరాము. టిఫిన్ కూడా చాలా 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 టేస్ట్ బాగుందండి. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే గుడికి ఎదురుకుండా టిఫిన్ సెంటర్ ఉండండి. లక్ష్మీ నరసింహస్వామి టిఫిన్ సెంటర్ పేరు. అక్కడ టిఫిన్ మాత్రం కంపల్సరీ తినాలండి. తిని తీరాలంతే. పల్లెటూరులో టిఫిన్. దేవుడికైతే కొబ్బరికాయ కొనుక్కొని మేము నడకదారి బయలుదేరాం. అయితే ఫస్ట్ కొండ మెట్లు ఎక్కండి మీరు అని చెప్పేసి ఆ కొబ్బరికాయలు అమ్మాయిన పెద్ద ఒక ఆయన ఉన్నారు. ఆయన చెప్తున్నారు, ముందర మనం కింద కన్నా కూడా పైన వెళ్ళి దర్శనం చేసుకోవాలట. సరే అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళిపోయాం. అక్కడికి 10 అయిపోయింది. మహానోజం పెట్టేస్తే కట్టేస్తారేమో అని అనుకున్నాము. కానీ ఆ సాటర్డే కదండి, 12 వరకు ఉంటుంటా. కానీ మేము మెట్లు అయితే ఎక్కడానికి టైం తీసుకుంటుంది కదా. అలా స్వామివారి మెట్లు ఎక్కడం ప్రారంభించాం. ముందర ఎంట్రన్స్లో కొంచెం కొబ్బరిగా ఒకటి కొట్టేసుకుని నెక్స్ట్ దేవుడికి దండం పెట్టుకుని, పాదాలు ఉంటాయండి ముందర ఎంట్రన్స్ మెట్ల దగ్గర, పాదాలకి అయితే దండం పెట్టుకుని ఎక్కడం ప్రారంభించాం. నేను చాలా రోజుల తర్వాత మెట్లు ఎక్కడం మూలంగా కొంచెం టైం తీసుకుంది. ఇదిగానే ఉంది ఎక్కడం, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని చెప్పేసి అనుకున్నాను. కానీ దేవుడే ఉన్నాడు కదా అని చెప్పేసి బయలుదేరిపోయాం. ఇక్కడ మనకి విష్ణుమూర్తి శేషపాన్పమి పడుకున్నప్పుడు ఎలా ఉంటుందో అదే విగ్రహం అయితే ఇక్కడ కిందనే ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఒకటి ఉంటాయండి. ఇంకా మెట్లు ఎక్కుతున్నంత దారి కోతులు అయితే విభత్సంగా ఉంటాయి. చేతిలో ఏమున్నా సరే లాగేసుకుంటాయట. బ్యాగుల్లోనే పట్టుకెళ్తారు ఎవరైనా సరే. అరటిపళ్ళు అయినా సరే, కొబ్బరికాయలైనా సరే. పాపం లేవండి అన్నారు. కానీ కొంచెం అలసట వచ్చింది, ఆయుసం వచ్చింది. కాసేపు అలా కూర్చుందుకు స్టెప్ బై స్టెప్ అయితే మెట్లు అయితే మాత్రం అలా కూర్చుందుకు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఏంటంటే, మనం ఎక్కుతున్న కొద్దీ కూడాను ఒక తిరుపతి ఎక్కుతుంటే మెట్లు మోకాళ్ళ పర్వతం అంటారు చూసారండి. అంటే కింద మెట్టు మీద కాలేస్తే పై 4వ మెట్టు మోకాళ్ళకి తగులుతుంది. అంటే మ్యాక్సిమం మెట్టు ఫుల్ ఒక పాదం అంత కూడా లేదండి. అంతలాగా మెట్లు అయితే ఉన్నాయి. మా వెనకాల చూపిస్తున్నాను చూసారా, మోకాళ్ళ పర్వతం. అంటే వాళ్ళు మోకాళ్ళ మీద నడుచుకొని వస్తానని చెప్పి మొక్కుకున్నట్ట. ఈ స్వామివారికి మనం ఏది మొక్కుకుంటే అలా మొక్కు తీరుతాయని చెప్పేసి నమ్మకంటండి. అందరూ అలాగా స్వయంభూగా వెలిసిన విగ్రహం అంట. ఈయన రాత్రిళ్ళప్పుడు దేవతల చేత అన్నీ వచ్చి పూజలన్నీ చేస్తారట. స్వామివారు పగలు మన చేత పూజ చేయించుకుంటారట. అర్చనలు, దేవుడికి అభిషేకాలు అవిను. ప్లస్ ఏంటంటే రాత్రిళ్ళు మాత్రం దేవతలు వచ్చి చేస్తారటండి. అది స్వయంభూగా వెలిసిన విగ్రహం కదండి. లోపలికి వెళ్ళి మేము దండం పెట్టుకునేసరికి ఒక అరిచె ఎంత చిన్న గూట్లో చిన్న విగ్రహం ఉంటుంది. లక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు కూడా ఉంటారండి. మెట్లు అయితే చూసారు కదా ఎలా ఉన్నాయో, నిటారుగా ఉన్నాయి. కొంచెం పట్టుకొని గ్రిప్ ఎక్కడం మాత్రం కొంచెం కష్టమే. ఎక్కేటప్పుడు 650 మెట్లు 700 మెట్లుటండి. స్వామివారి దర్శనానికి అయితే మాత్రం ఎంటర్ అయిపోయామండి లోపలికి. మనకి వెళ్ళగానే మనకి ఒక ఆంజనేయస్వామి అయితే మెట్ల దగ్గర కూర్చున్న విగ్రహం పెద్దది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఈ లోపల ఎంట్రన్స్ చుట్టూ కూడా రామాయణం అండి. మొత్తం కోరుకొండ అంటే టెంపుల్ చుట్టూ మనకి నిజంగా చూస్తే చాలా అద్భుతం. ఆ రోజుల్లో అసలు ఎంతలా ఎవరు చెక్కారు, ఇంత కళాత్మకంగా అనిపిస్తూ ఉంటుంది. అంత బాగా చెక్కిన విగ్రహాలు. మనకి అవతారాలు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు రామ అవతారం, మత్స్య అవతారం, కూర్మ అవతారం, నరసింహ అవతారం, ఇన్ని అవతారాలు మొత్తం ఆ చుట్టూ మనకి చెక్కేసి ఉంటాయి. మనకి కళ్ళకి కట్టినట్టు రామాయణాన్ని కూడా చూపిస్తున్నారండి. అంత అలా ఉంది. మీకు లొకేషన్ అయితే మాత్రం చూపిస్తున్నానండి. చుట్టూ కొండలకి దూరంగా చూసారా, ఒక కొండ మించి మంచు అలా వెళ్ళిపోతుంది అనమాట. అంటే మంచు పొగలు. వర్షం అప్పుడే తగ్గింది.
మంచి పొగలు అవి చాలా బాగుంది. లొకేషన్ అయితే మొత్తం ఊరంతా కనబడుతుందండి ఆ కొండ ఎక్కితేను. ఒక్కసారి ఆ అందాలు చూడాలంటే ఎక్కడెక్కడికో మనం వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటాము. మనకి దగ్గరలో ఉన్నది ఈ కోరుకొండ ప్లస్ తంటికొండ. ఈ రెండుకి కొంచెం డిస్టెన్స్ 12 కిలోమీటర్లు ఉంటుంది. మళ్ళీ తంటికొండ కూడా 20 కిలోమీటర్లు ఎంత ఉంటుంటా. అక్కడి నుంచి మీకు ముందర ఒకసారి తంటికొండ వీడియో కూడా పెట్టాను. ఇప్పుడు ఈ కోరుకొండ మేము వెళ్తుంటే స్వామివారికి అప్పుడే అభిషేకం మహానైవేద్యం పెడుతున్నారు. వీడియో అయితే లోపలికి ఎలా చేయలేదు చూశారు కదా, ఆపేసరిని చేసేసి. అయితే ఎప్పుడు తీనివ్వరండి, స్వయంభూగా వెలిసిన విగ్రహాలు ఎప్పుడు ఎక్కడైనా సరే ఎక్కడ తీనివ్వరు. అది కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు తెలియదు, కానీ ఇక్కడైతే కొంచెం మడిగా చేదస్తంగా పద్ధతిగా ఉన్నారు. గుళ్ళో పూజ చేసే పంతులు గారు అదిను. అయితే చూసారు కదా రామాయణం మొత్తం చుట్టూ ఎలా చెక్కారండి అనేది. కొంచెం గంధం బొట్లు అవి పెట్టేసి ఉన్నాయి, కొంచెం ఆయిల్ అవి రాస్తే షైనింగ్గా ఉంటాయి. అవి ఉత్సవాలప్పుడు అవి చేస్తారట. ఆ ఉత్సవాలు అవన్నీ ఉన్నప్పుడు మాత్రం మనం దర్శనం చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. కానీ అప్పుడు అంతమంది జనంలో ఎక్కినప్పుడు మనకి ఎక్కిన ఇది కూడా తెలియకుండా ఉంటుందండి, అలసట కూడాను. కొంచెం మాకైతే మెట్లని ఎక్కేటప్పటికి 700 మెట్లు రండి మ్యాక్సిమం. అలాగే ఒక ఆయన ఇక్కడ మీకు నేను చూపిస్తాను. ఆయన 7 సంవత్సరాల మట్టి ఎప్పుడు ఈయనండి తెల్ల వైట్ షర్ట్ వేసుకున్న ఆయన తీర్థం ఇస్తారు. స్వామివారికి అభిషేకం చేసిన తీర్థం ఆయన వచ్చి కిందన ఇస్తారట. ఆయన గత 7 సంవత్సరాల మట్టి పావు గంటలో పైన మెట్లెక్కి స్వామివారి దర్శనం చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేస్తారట. పావు గంట పట్టిందండి, మాకైతే 2 గంటలు పైన పట్టిందండి. కిందన ఇక్కడ స్వామివారికి గోవిందనామాలు అవన్నీ చదువుకుంటున్నారు. గుళ్ళో కూర్చొని చదువుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంటిలో సాగని దేవుడిది గుళ్ళోనే ఎందుకు ఇలాంటివి పెడతారని చాలామందికి వస్తూ ఉంటుంది. గుళ్ళోనే మనశ్శాంతిగా ప్రశాంతత అక్కడే ఉంటుంది.